ఒకసారి డిస్కషన్ వస్తూ ఉంటే జర్నలిస్టు కరోనా సమయంలో కూడా మనందరూ కూడా చూశాం. ఒక జర్నలిస్ట్ కరోనా బారిన పడితే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడ్డదో, ఎన్ని రకాలుగా వ్యయ ప్రయాసాలకు లోనైందో మనం కూడా చూశాం. జర్నలిస్ట్ జీవితం చూడడానికి గొప్పగా ఉంటుంది, కానీ పర్సనల్ జీవితం చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేనేజ్మెంట్ నుంచి జీతాలు రాక సగానికి సగం జర్నలిస్ట్ ఉంటారు. సగం మందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక కొన్ని అయితే ఉండగలుగుతుంది, కొన్ని వెరీ ఫ్యూ అవర్స్. కొద్ది మంది మాత్రం చాలీ జీతాలతో పనిచేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులకు ఏదో కొంత వృత్తాపత్తిగా సహకారం అందించాలనే ప్రయత్నం ముందు నుంచి కూడా మీరు చూశారు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నుంచి మొదలుకుంటే సిద్దిపేట వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. దాదాపు 90-95% రీచ్ చేసినాం. జహీరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, అంకోల్, దుర్బాడ్, గజ్వేల్, సిద్దిపేట అన్ని నియోజకవర్గాలు. బహుశా వేరే జిల్లాలో జరిగిందో లేదో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా సహకారం అందించే ప్రయత్నం చేశాం. సరే, మీరు కూడా చూశారు, కరోనా వచ్చినప్పుడు కూడా మనం ప్రజలకు చేయడంతో పాటు మన జర్నలిస్ట్ మిత్రులకు కూడా కొంత ఇబ్బంది కలిగితే ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉండడం వల్ల కూడా కొంత హెల్ప్ అయింది. ఎంత పర్సనల్గా కూడా మనం జాగ్రత్తగా మనం కాపాడుతున్నామో మీకేం తెలియదు కాదు. సరే, ఈ సందర్భంగా నేను ఎక్కువ విషయాలు మాట్లాడడం కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే విషయం మీతో కోరేది, ఆ రోజు సిద్దిపేట గత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధిలో కొనసాగిందో మీకు తెలియదు. దేశ విదేశాల్లో నుంచి ఎంతో మంది సిద్దిపేట చూడడానికి వచ్చేవారు. మీకు అన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూడడానికి వచ్చినటువంటి వార్తలు మీరే అనేక సార్లు రాశారు. మన రైతు బజార్ చూడడానికి వచ్చినటువంటి ఎన్నో పట్టణాల నుంచి, నియోజకవర్గాల నుంచి చూసినారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ లోకేష్ గారి నియోజకవర్గం నుంచి వచ్చినారు. అదేవిధంగా అప్పుడు కుక్కర్ రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వచ్చినారు. ఇట్లా ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి అధికారులు, శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ వచ్చి మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మోడల్ క్వాలిటీ చూసిపోయినారు. ఇట్లా ఎంతో మంది దేశ విదేశాల్లో వచ్చారు. మన ఇబ్రాహీంపూర్ అయితే ప్రపంచంలోనే ఒక 40-50 దేశాలకు వచ్చింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు మన ఇబ్రాహీంపూర్ను విజిట్ చేసి మన ఇబ్రాహీంపూర్ పేరును, మన సిద్దిపేట పేరును దేశ పటంలో, ప్రపంచ పటంలో నిలబెట్టుకున్నారు. అట్లా దేంట్లో చూసినా మన కోమటిచేరు విషయంలోనైనా మనము చెత్త నుంచి గ్యాస్ తయారు చేసేది కూడా పెట్టాం సిద్దిపేటలో. తడి చెత్త నుంచి గ్యాస్ తయారు చేస్తే బ్రిటిష్ అంబాసిడర్, భారతదేశంలో బ్రిటిష్ అంబాసిడర్ వచ్చి దాన్ని ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన విషయం కూడా మీకు గుర్తు. ఆయన కంప్లీట్ చేసిన అట్లా జాతీయ స్థాయిలో సిద్దిపేట ఒక ప్రత్యేకత తెచ్చారు. ఏదైనా ఇక్కడ చూసి నేర్చుకోవాలన్నంత గొప్పగా పచ్చదనం విషయంలో, చెట్ల విషయంలో, వెజ్ నాన్ వెజ్ విషయంలో, విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో మన ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. ఇందిరానగర్ పాఠశాలని ఎన్ని హైయెస్ట్ అంతేకాదు బాసర ట్రిపుల్ రాష్ట్రం మొత్తం ఎన్ని సీట్లు వస్తాయో సిద్దిపేట జిల్లా నుంచి అన్ని సీట్లు వచ్చేటట్టు మన విద్యా విధానంలో 10వ తరగతి పిల్లలకు, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు తెచ్చినారు. ఎస్ఎస్సి రిజల్ట్స్ లో కూడా సిద్దిపేటను టాప్ 1, 2, 3లో వరుసగా 5 ఏళ్ళు ఏ రకంగా వచ్చినామో కూడా మీకు తెలుసు. అట్లా ఏది తీసుకున్నా మన రైల్వే పనులు వేగంగా పరిగెత్తించి అసలు అదొక కళగా ఉన్న రైల్వే లైన్ నిజం చేసిన విషయం కూడా మీరు చూడండి ఏం కాదు. అదేవిధంగా ఇలా ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ కానీ, అసలు ఆయిల్ పాంప్ తోటలంటే ఏంటో మనకు తెలియదు. సిద్దిపేటకు ఆయిల్ పాంప్ పరిచయం చేసి ఇలా అత్యధిక దిగుబడి సంపాదిస్తూ ఆయిల్ పాంప్ లో రాష్ట్రానికి మళ్ళీ సిద్దిపేట ఆదర్శంగా నిలబడే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఇట్లా ఏ రంగం చూడండి, మెడికల్ కాలేజ్ పనులు కానీ, మనకంటే 1000 పడకల ఆసుపత్రి కానీ, ఇవన్నీ మీకు తెలియని ఏం కావు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పెద్ద పెద్ద నగరాలకి వెళ్ళిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను బంధువులు లేకుండా చేసి, బోర్డీల్లో మురికి నీరు లేకుండా చేసి, ఎంత వాసన ఉంటే ఎట్లుంటుంటే మనం అనుభవించింది కాదు. యూజీడీ చేసి ఒక స్వచ్ఛ సిద్దిపేట, దక్షిణ భారతదేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి మన సిద్దిపేట పొంది. ఆల్ దీస్ థింగ్స్ యు నో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది,
దయచేసి దాన్ని కూడా ఫోకస్ చేయండి. ఆ రోజు మీరు రాశారు, ఎన్నో విజయాలు రాశారు, ఎంతో మంది మన దగ్గర చూడడానికి వస్తే ఆ వార్తల్ని మీరే మీ పెద్దలతో రాశారు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పుట్టుబడిపోయింది. నర్సింగ్ కాలేజ్ చూస్తే కరీంనగర్ రోడ్లో 2 సంవత్సరాల నుంచి కనీసం ఒక ఇటుక కూడా పెంచిన పరిస్థితి. 300 కోట్లు ఖర్చు పెట్టి 1000 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తే బెడ్లు వేసి లైట్లు పెట్టి ఫంక్షన్ చేస్తే దానికి 2 సంవత్సరాల నుంచి ఒక అడుగు ముందుకు పడిన పరిస్థితి లేదు. ఆ వెటర్నరీ కాలేజ్ పెడితే బీడీఎస్సీ సగం పెట్టినాక దాన్ని ఎట్లా ఎత్తుకుపోయిందో ఆ ఎక్కిరిస్తున్నాయి. మనం ఆడ పిల్లల్ని కానీ స్లాబ్ పడ్డ కలెక్టరేట్ పక్కన వెటర్నరీ కాలేజీలో అసంపూర్తిగా మర్దాంతరంగా ఆగిపోయిన పనులు మనం ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మీకు తెలియదు. ఇంకా ఏదన్నా చూడండి, ఎక్కడన్నా చిన్న కోట్లు పోతా ఉంటారు, ఆ రోడ్డు 4 లైన్ రోడ్ శాంక్షన్ అయ్యి సగం పనులైన గుంతలమయమైపోయి వర్షాలకు ఆ జంక్షన్లలో ఏ రకంగా పరిస్థితి తయారైందో మీకు తెలియదు. ఇంకా మన అవుటర్ రింగ్ రోడ్ సిద్దిపేట ఆ పుల్లూరు జంక్షన్ లో కానీ మలయాళ జంక్షన్ లో కానీ అనేక చోట్ల వెంకటాపూర్ నందూరు దగ్గర బ్రిడ్జ్ దగ్గర కానీ ఎక్కడికక్కడ ఆగిపోయి యాక్సిడెంట్ అవ్వు. అసలు 2 సంవత్సరాల్లో 90% పూర్తయినది. ఒక 5-10 పైసలు ఉంది గట్టి అవుటర్ రింగ్ రోడ్. ఆ గుంతలు ఆ జంక్షన్స్ కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి 2 సంవత్సరాలకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. అసలు ఈ మండల ఆఫీస్ వ్యవస్థ కానీ బస్ స్టాండ్ కాడ కానీ ముస్తాబాద్ వ్యవస్థ కాడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏడ చూసినా ఒక 200 బండ్లు టిఫిన్ వరకే 200 బండ్లు ఉంటుంది. చూద్దామంటే ఒక మనిషికి రావట్లేదు, మనిషి చూద్దామంటే కనపడకుండా అయిపోయింది. ఏమైపోయింది అని పెట్టుకోవడం మీకు తెలుసు. సరే, నా ప్రయత్నం వల్ల కూడా అట్లీస్ట్ మీ ఒత్తిడి మీ సహకారం వల్ల కూడా అది కొంత ముందుకు పోయే విధంగా మీరు దాన్ని హైలైట్ చేస్తూ మరి ఆ రోజు విజయాలు రాశారు. ఇవాళ వెక్కిరిస్తున్నటువంటి అర్థాంతరంగా ఆగిపోయినటువంటి పనుల గురించి కూడా మీ పెన్నులకు పదును పెట్టాలేమో అని నేను కోరుకుంటాను. అది కూడా ఈరోజు అవసరం ఉందేమో నేను కోరుకుంటాను. ఎందుకంటే దీన్ని మన సిద్దిపేట అల్టిమేట్గా ప్రభుత్వాలు మారచ్చు. మీ సిద్దిపేటలో మీరు స్థిరంగా ఉండేవాళ్ళు, నేను స్థిరంగా ఉండేవాళ్ళు, పొజిషన్లు మారచ్చు, పత్రికలు మారచ్చు, పదవులు మారచ్చు, కానీ అల్టిమేట్లీ ప్రజలకు మనం జవాబుదారి. పొజిషన్ వేరు కావచ్చు, విలేకరులుగా ఉండొచ్చు, కోర్టుగా ఉండవచ్చు. మనం ఈ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు మనందరికీ కూడా ఉంటుంది. సో ఆనాడు విజయకాంత్ ఎక్కడ రాష్ట్రంలో ఈనాడు అర్థాంతరంగా ఆగిపోయి ఎక్కిరిస్తున్న పనుల గురించి కూడా మీరు పెద్దలకు పదును పెట్టి దాన్ని ముందుకు తీసుకొని పోయి మన నగరాన్ని అభివృద్ధి వైపులో ముందుకు నడపాలి. నేను ప్రయత్నం చేస్తున్నా. ఎప్పుడు మొన్న కూడా అసెంబ్లీలో చూసిందో లేదో మా శానిటరీ ఇన్స్పెక్టర్లు లేదు మా సిద్దిపేటలో 3 ఖాళీ ఉన్నాయని మాట్లాడాను మన అసెంబ్లీలో. మీకు ఒకప్పుడు సిద్దిపేట చెత్త కనబడుతున్నా ఇవాళ మళ్ళీ కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. చెత్త గట్టిగా అన్నామంటే 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు పట్టుకోలేదు. ఒక్కటి 3 ఉంటే 3 ఉండే 3 తీసుకోలేదు. అట్లా ఒక్క రూపాయి కూడా 2 సంవత్సరాల్లో 1 రూపాయి నిధులు వచ్చింది. కొన్ని రోడ్లు మనకు టౌన్లో కూడా అక్కడ మరొక కట్టేసినాం, సీసీ చేయాలి, వాటి రోడ్లు ముందుకు వస్తలేదు, పారిపోతుంది. దానికి కారణాలు మీకు తెలియదు కాదు, నాకు మీకు కూడా అది తెలుసు. సో ఎట్లా ఈరోజు పనులు ముందుపడతాము, ఏం జరుగుతూ ఉంది అనే విషయాలు ప్రజలకు తెలవాలి. కొంత ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే విధంగా, కొంత వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా మీ సహాయ సహకారాలు మన ప్రజల కోసం, మన సిద్దిపేట కోసం ఉండాలని నేను మీ అందరినీ పేరుపేరున కోరుకుంటూ మరి కార్యక్రమం ఇది చిన్నగా వృతావర్తిగా నా వంతు సహకారం నేను మీ అందరికీ అందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎంతో కొంత మేలు. ఆ రోజు ముందుగా మనం అనుకున్నది ఓన్లీ బీమా అనుకున్నాం, కానీ మీరందరూ ఆరోగ్య బీమా కూడా ఉంటే బాగుంటుందని ముఖ్యులు, ఈ వేదిక మీద ముఖ్యులందరూ ఆ రోజు మన కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నప్పుడు అది కూడా యాడ్ చేయండి అని మీరందరూ చెప్పారు. మీ సూచన మేరకు, మీ అందరి కోరిక మేరకు మీరు చెప్పిన విధంగా ఆ బాండ్స్ అన్ని కూడా తయారు చేసి ఈ రోజు నేను మీకు అందించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతామని మనవి చేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుగా అందరికీ పేరు ధన్యవాదాలు.